వర్షాకాలంలో వర్షపు నీరు అంతా సముద్రం పాలవుతుంది. వేసవి కాలంలో తాగడానికి చుక్క నీరు కూడా దొరకడం లేదు. అందుకే తాత, ఇక నుండి మన గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఒక ఉద్యమం మొదలు పెట్టారు. జలవనరుల సంరక్షణకి 100 రోజుల యాక్షన్ ప్లాన్ ని ప్రారంభించారు. నీటి భద్రత, సాగునీటి సంరక్షణ కోసం ఏప్రిల్ 16 నుంచి జూలై 14 వరకు జల సంరక్షణ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్రంలో చెరువులన్నీ నింపి భూగర్భ జల మట్టాన్ని కనీసం 1.5 మీటర్ల మేర పెంచడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని అధికారులను, ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. వేసవి కాలంలో 6 మీటర్లు, వర్షాకాలం తర్వాత 3 మీటర్ల మేర భూగర్భ జలాలు ఉండేలా కార్యాచరణ చేపట్టారు. నీటి పొదుపుని కీలకాంశంగా తీసుకుని రైతులను, ప్రజలను భాగస్వామ్యం చేసి దీన్ని ప్రజా ఉద్యమంగా మలచాలని పిలుపునిచ్చారు. ప్రతి నీటి చుక్కని ఒడిసి పట్టుకోవడం, ప్రతి ఎకరాకు నీరు అందించడం, ప్రతి రైతుకు భరోసా ఇవ్వటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. చెరువుల్లో పూడిక తీయడం, గుర్రపు డెక్క తొలగించడం, చెక్ డ్యాములు మరమ్మతులు చేసి అవసరమైన చోట కొత్త చెక్ డ్యాములు నిర్మించి నీటిని నిలువ ఉంచేలా ప్రణాళిక రచించారు. వృధాగా పోతున్న నీటిని నిలువ చేసి ఆ నీటిని ప్రజలకు త్రాగునీరు, సాగు అవసరాలకు ఉపయోగపడేలా నడుము కట్టారు. ఇక నుంచి వేసవి కాలంలో నీటి ఎద్దడి అనేది ఏ గ్రామంలో ఉండకూడదని, ప్రజలందరికీ నీటి అవసరాలు తీర్చాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సాయశక్తుల శ్రమిస్తున్నారు. ఇక ముందు మన గ్రామాల్లో నీటి ఎద్దడి అనే సమస్య ఉండదు. ఏదైనా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం అత్యద్భుతం. చంద్రబాబు నాయుడు గారు ప్రతి నీటి చుక్కను ఒడిసి పడుతున్నారు. ప్రజలకి నీటి ఎద్దడి లేకుండా కన్నీటిని తుడుస్తున్నారు.